వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్ని దినపత్రికల్లో వచ్చిన ఉద్యోగ సమాచారం గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ దీంట్లో మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2 జూనియర్ డ్రాఫ్ట్స్మ్యాన్ సంబంధించిన పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు మొత్తం ఖాళీలు వచ్చేసి 17 ఉన్నాయి. అర్హతలు వచ్చేసి ఐటీఐలో డ్రాఫ్ట్స్మ్యాన్, దాని సంబంధిత విభాగంలో 3 ఏళ్ళ డిప్లొమా కోర్స్ అనేది ఉత్తీర్ణత అయి ఉండాలి. అలాగే మనకు దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. మనకు చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 25. దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి మనకు recruitment.eil.co.in. నెక్స్ట్ మనకు ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్లో మనకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ సూపర్వైజర్ సెక్యూరిటీ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన దరఖాస్తు అనేది వెబ్సైట్లోనే చేసుకోవాలి. చివరి తేదీ మనకు సెప్టెంబర్ 24. దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి aiesi.in. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవీలో మనకు జనరల్ సర్వీస్, పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్, ఏటీసీ, లాజిస్టిక్స్ తదితర పోస్టులు అనేది మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు 250 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 29. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి joinindianavy.go.in. నెక్స్ట్ వచ్చేసి మనకు ఐఐసిటి హైదరాబాద్లో మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. సో దీంట్లో మనకు అసోసియేట్ అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీకి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 26. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి సెప్టెంబర్ 27, 30. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అనేది ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 176. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి 1 అక్టోబర్ 2024. నెక్స్ట్ చూస్తే మనకు యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే ఈసీఆర్ పరిధిలోని డివిజన్ వర్క్షాప్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు అనేది ఆహ్వానిస్తున్నారు. సో మొత్తం ఖాళీలు వచ్చేసి 1679 ఉన్నాయి. దరఖాస్తు రుసుము అనేది 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో చేసుకోవాలి. ఇది కూడా మనకు సో అక్టోబర్ 15లోగా ఈ యొక్క ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కింది ఉద్యోగాలు కనుక మనకు దరఖాస్తు అనేది ఈరోజు లాస్ట్ డేట్ ఉందని చెప్పి మనకు ఒక ప్రకటన అనేది రావడం జరిగింది. సో ఉద్యోగులు నేడే సెప్టెంబర్ 22 ఆఖరి తేదీ అని చెప్పి టైటిల్తో ఇవ్వడం జరిగింది. ఒరాకిల్లో సాఫ్ట్వేర్ డెవలపర్ పోస్టులకి ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫ్లెక్స్ కంపెనీలో అసోసియేట్ ఇంజనీర్ ఐటీ పోస్టులు ఏదైనా గ్రాడ్యుయేట్లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. కాంగ్నెంట్లోని అసోసియేట్ ప్రాజెక్ట్స్ పోస్టులకి ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కానీ లేదన్నా మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యూఆర్ కోడ్ మీద మీరు స్కాన్ చేసి మీకు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో దాని నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. స్కిల్ వర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు అని చెప్పి మనకు ఒక హెడ్డింగ్స్ తోటి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. సిలబస్ని అప్గ్రేడ్ చేసుకోవడం, అట్నే మనకు ఏదైతే రాష్ట్రంలో నృత్య నైపుణ్యం అందిస్తున్న ఐటీఐ, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు ఈ యొక్క నిపుణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేలా విధి విధానాలు సిద్ధం చేయాలని చెప్పి సీఎం ఆదేశించడం జరిగింది. పరిశ్రమల అవసరాల కోసం మేరకు మాత్రమే పారిశ్రామిక శిక్షణ సంస్థలో సిలబస్ను అప్గ్రేడ్ చేయాలని చెప్పి సూచించడం జరిగింది. సో నెక్స్ట్ మనకు డిఏఓ పోస్టులకు సంబంధించిన జిఆర్ఎల్ వెళ్ళడం జరిగింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది టీఎస్పీఎస్సీ మెయిన్ వెబ్సైట్లో ఆల్రెడీ మనకు రావడం జరిగింది. సో ఎవరైతే డిఏఓ ఎగ్జామ్ రాశారో మీ యొక్క మార్క్స్ అలాగే దానికి సంబంధించిన లిస్ట్ అనేది జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ దానికి సంబంధించిన ఫైనల్ కీ కూడా టీఎస్పీఎస్సీ మెయిన్ వెబ్సైట్లో పొందుపరిచారు. కావాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి మనకు ఈరోజు ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.